పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. కృపగల దేవా మా ప్రియ స్వామి, నమస్కారము నీకే నమస్కారము. కృపగల దేవుని యేసుతో 40 రోజుల కార్యక్రమంలో ముందుకు సాగుతుంది. కల్వరిగిరి ప్రయాణం, రక్షణ ప్రయాణం, స్వస్థత ప్రయాణం, అద్భుతాల ప్రయాణం సాగుతుంది. ప్రేమ సమసిపోలేదు, కరుణ ఆగిపోదు. రండి మనమందరం కలిసి యేసు శిలువ పాదము చేరి ప్రార్థనతో కారుణ్య జపమాలను ఈరోజు ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు యేసు హృదయానికి కరుణామూర్తి యేసు ప్రభునకు మన ప్రార్థన అర్పించి ప్రార్థిస్తాం. ఆంటోనియా జోనా ఫ్రాన్సిస్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, సిరి ఫ్రాన్సిస్, లినట్ ఫ్రాన్సిస్, జోనా ఫ్రాన్సిస్ మంచి ఆరోగ్యం కొరకు, మారియో వర్నన్ మార్షల్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే తుమ్మ ఫ్రాన్సిస్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా రాబోయే కాలంలో దేవుడి దీవెనల కొరకు, ఐటీ జాబ్ వచ్చినట్లుగా మేరీ శ్రేయ బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు అనిల్ జోసఫ్ కుటుంబ సభ్యులు, రాజు శోభా కుటుంబం కృతజ్ఞతగా వారి తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం, ఆద్యరాజ్ మంచి ఆరోగ్యం, జ్ఞానం బంగారు భవిష్యత్తు కొరకు, పి వెంకటేష్ వెన్నెల సంతానవరం కొరకు, పి ప్రభుదాస్ ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. పి వెంకటేష్ వెన్నెల కుటుంబంలోని పాప శాపాల నుండి, దుష్టల నుండి విడుదల, కుటుంబంలోని శాంతి సమాధానం, జ్ఞానం, దేవుని కాపుదల సంరక్షణ కొరకు, వెంకటేశ్లోని ప్రతి భయంతో అంధకార శక్తుల నుండి, శాపం నుండి విడుదల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏఎంబిఐ క్లినిక్ ఈ దినం ప్రారంభిస్తుండగా క్లినిక్ని దేవుడు దీవించినట్లుగా, వారి బిడ్డలను ప్రభు దీవించినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎండి నిర్మలా మేరీ నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్న తుమ్మా సిల్వియాపై దేవుని దీవుడలు బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ తుమ్మా సుమన్ రెడ్డి, సుజీత, రాణి, ఉషా నిన్నటి దినం జన్మదినం కొనియాడిన తుమ్మా సిల్వియా హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ. సిహెచ్ శ్రీహరిషిత ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 13 వరకు రాయబోయే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మంచిగా రాయినట్లుగా మంచి జ్ఞానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. దాసరి ప్రసాద్ జాబ్ సెక్యూరిటీ మరియు H1B వీసా మరియు మంచి ఉద్యోగం కొరకు, నైనిక అశ్విక్ బంగారు భవిష్యత్తు కొరకు, మేరీ సరోజిని నిర్మల బంగారు భవిష్యత్తు కొరకు, మేరీ సరోజిని నిర్మల మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మా శశిధర్ రెడ్డి 27వ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు, అతని ప్రత్యేకతలు నెరవేట్లుగా అతనిని యేసు హృదయంలో సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మా శశిధర్ రెడ్డి 27వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్ బ్లెస్ యూ. కొంగి సౌజన్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులన్నిటి బట్టి కృతజ్ఞతగా అశ్విన్ మంచి ఆరోగ్యం కొరకు, మరియ తల్లికి కృతజ్ఞతగా తెలుపుచు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు కొంగి సౌజన్య. అలాగే విక్టోరియా బెనిటా కుటుంబం కృతజ్ఞతగా ఆర్థిక సమస్య నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ఫాసల్లు గారికి వారి బృందం మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనందరూ దేశంలో కూడా ప్రభువునికి అర్పించుకుందాం. తుమ్మా ఫ్రాన్సిస్ రెడ్డి జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మరి మన టీంలో నిన్నటి దినం ఫాతిమా రాణి తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడి ఉండగా, నిన్నటి దినం జన్మదినోత్సవాన్ని కొనియాడినటువంటి ఫాతిమా రాణి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. 20 సంవత్సరాలుగా మాతో పాటు సేవలో ఉన్నటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. అంటోనియా జోనా ఫ్రాన్సిస్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మన అందరి ఉద్దేశంలో కూడా యేసు హృదయానికి అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నా.
యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభు కృపగలవాడు కాదు, మహాకృపగలవాడు. సిరాక్ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ఈస్ నాట్ అ మర్సిఫుల్ గాడ్, ఈస్ ద మోస్ట్ మర్సిఫుల్ గాడ్ ఎవర్ ఎనీబడి, ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ మెట్. ఈస్ అ గాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ మర్సీ. ఆ కృప కోసమే కదా ఈ 40 రోజుల ప్రయాణం. మీకు ఏ కృప కావాలో అర్థించండి, ప్రార్థించండి. In order to receive those graces during these 40 days is this journey. What grace you need, kindly pray for that during this short mercy chaplet. యోహాను 10:11 వచనం. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయును. I am a good shepherd. The good shepherd will lay down his life for the sheep. John 10:11. ప్రాణమునే ఇచ్చే మన మంచి కాపరి. The one who lays down his life for us. Will he not do everything for us? దానితో అన్నీ ఇవ్వలేడా? పాడుదామా? కృపగల దేవా, నా ప్రియ స్వామి, నీ సిలువలో వ్రేలాడుతున్న నీకు మా నమస్కారం. కృపగల దేవా, నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. 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 కృపగల దేవా,
నా ప్రియ స్వామి నమస్కారము నమస్కారము. నా మంచి కాపరి నా ప్రియమే పరి 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 నమస్కారము నమస్కారము. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు వాణి ప్రభు స్వరమే మనలను స్వస్థపరచు. ఆ స్వరం పలుకుతుంది, తండ్రి వీరేం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు. తండ్రి నాకు దాహం మగుచున్నది, నేడే నీకు పరలోకం తెరవబడింది. ఇలా వాణి వినబడింది ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ వాణిని వినటానికే ప్రయత్నం చేస్తున్నాం 40 రోజులు. స్వరమును వింటే నా గొర్రెలు నా స్వరమును వింటాయి. ఎస్, దట్ డే the voice was heard from the cross saying, Father, forgive them, for they do not know what they are doing. I am thirsty. Today you will be with me in paradise. This is your mother. So many voices were heard that day. We are trying to hear at least few voices which will address to us. ఆ వాణిని వింటే ఎంత బాగుంటుందో. అందుకే 40 రోజులు ప్రయత్నం. ఆ సౌండ్ ఈ సౌండ్ వినడం కంటే ప్రభు స్వరం వినటానికి ప్రయత్నమే ఈ ప్రయాణం. సాలమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం, ప్రభు ఎల్లరి వ్యాధిని నయం చేయు నీ వాణియే వారికి ఆరోగ్యము దయచేసి. Wisdom chapter 16 verse 12, Lord, it is your voice that heals every person's sickness.
పాడుదామా? ఆ స్వరమును వినటానికి సిద్ధపరచుకుందాం. స్వరమే స్వస్థతగా మారునుగా. ఆమేన్. కృపగల దేవా నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. కృపగల దేవా నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. పరమ వైద్యుడా నా ప్రియ యేసు, నీకే నమస్కారం. పరమ వైద్యుడా నా ప్రియ యేసు, నమస్కారము నమస్కారము. 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 ఆయన స్వరములు వినాలని ఎంత ఆశ ఉందో దానితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు రూపము చాలా రూపాలు ఉన్నాయి. దానిలో ప్రేమ స్వరూపం, ఆయన సత్య స్వరూపంగా లాస్ట్ చరణంలో ఆత్మస్వరూపంని పాడదాం. ఈ చరణంలో ఆయన సత్య స్వరూపుడు. ఆయన సత్యం మాత్రమే చెప్తాడు. అసత్యవాడు మోసగాన్ని ఈ 40 రోజుల లోపల నాశనం చేస్తాడు. యోహాను 8:31-32లో ఆయన సత్యం మనకు వాక్కు ద్వారా తెలుస్తుంది. ప్రతిరోజు వాక్కును పాటగా పాడుతున్నాం. ఈ సత్యం మనకు స్వేచ్ఛను దయచేయునుగా. జాన్ 8:31-32 He is a God of truth and the truth will set us free. We are hearing every day some truth, singing that as a song.
సత్యస్వరూపుడైన ఆత్మ అని కూడా యోహాను 16:13 మనం వింటున్నాం. దానితో పాటు ఆయన ఇంకొక రూపం ప్రేమ స్వరూపుడు. 1 యోహాను 4:8. ఆయనకి చాలా ఇష్టమైనది ఒకటే, ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ కోసమే ప్రేమామయుడుగా నలిగిపోయాడు, చనిపోయాడు, ప్రాణం ఇచ్చాడు. మొన్న కూడా మనం పాడాం, ప్రార్థనతో పాడదాం. 1 యోహాను 4:8, 1 John 4:8 ఈజ్ ఫార్మ్ ఆఫ్ లవ్, ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ట్రూత్. పాడుదాం. నమస్కారం ప్రభువా, ఈ సిలువకు నమస్కారం. కృపగల దేవా నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. కృపగల దేవా నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. సత్యస్వరూపుడు, ప్రేమ స్వరూపుడు, నీకే స్తోత్రం. సత్యస్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, నమస్కారము నమస్కారము. 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 ఆయన రూపం బాగానే ఉంది, కానీ మన రూపం మారిందా, మారుతామా అని ఎదురు చూస్తున్నాడు. ఆయన రూపం ప్రేమ స్వరూపం, సత్య స్వరూపం. దానికోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
నాకైతే అనిపిస్తుంది, నాకా ఇంతటి కృప అని ఒక పాట కూడా మొన్న పాడాను, మీరు విని ఉంటారు. నాకా ఇంతటి కృప అంటే అర్థం ఏంటిది? నేను అనర్హుడు అని అర్థం. ఇఫ్ యూ ఆల్సో ఫీల్ దట్ యు ఆర్ అన్వర్ది ఫర్ సచ్ అ గ్రేట్ గ్రేస్ అండ్ లవ్ దట్ కీప్స్ ఆన్ ఫ్లోయింగ్ ఫర్ 40 days, 40 రోజులు ఆ కృప 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 వరం ప్రేమ మన్నింపు ఇవన్నీ మన మీద ప్రవహించుటకు మనలో ఒక్కరికి కూడా అర్హత లేదు, నాకైతే లేదు. అందుకే ఈరోజు కృపకు స్తోత్రం చెల్లించి నమస్కారం పెడుతున్నాం. సాష్టాంగ ప్రమాణం చేయాలి ఈరోజు మనం. యూ హ్యావ్ టు ప్రాస్ట్రేట్ బిఫోర్ దట్ వండర్ఫుల్ గాడ్. ఆయన కృప లేకుండా బ్రతకలేము. అనేక ప్రయాణం చేస్తున్నాం, భద్రంగా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ప్రార్థిస్తాం అందరు కలిసి. యేసువా దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూపును ఆ ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా సెయింట్ ఫౌస్టినా. 4వ గుర్తు ప్రేమ గీతం పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం. Song of Solomon, a love song to the dear one. For us, our dear one, as I told the very first day, Ash Wednesday, మీతో పాటు దేవుడు మాట్లాడాడు. ప్రేమికుడు ఒకడే, ఆయనే మన యేసు ప్రభుని. సో ఆయన గురించి రాసినట్టు, నా ప్రాణ ప్రియుడు సాగసైన వాడు, ఎర్రనివాడు 10,000 మందిలోను మెరుగైన వాడు. My dear one, my lover, my God is greater than people, 10,000 people who are handsome and beautiful. He is a wonderful God, beautiful God. He is a God. అందుకే షారోను రోజా నీవే అది సుందరుడు అని పాట పాడతారు. అడవులైనా లోయలైనా నీ కోసమే సేవ చేస్తానని అలా పాడుతుంటారు. He is our great lover. How much he loved us if we ask. పిచ్చి పిచ్చి ప్రేమ కంటే ఈ ప్రేమ వైపు చూడడం మంచిదని 40 రోజులు చూస్తున్నది ఆ ప్రేమ హృదయం. టైం ఉందా ప్రేమించుటకని పిలుస్తున్నాడు. పాడుదాం. కృపగల దేవా నా ప్రియ స్వామి, నీ ప్రేమకు స్తోత్రం. నా ప్రాణమును ప్రేమించిన ప్రియుడా నీకే స్తోత్రం. కృపగల దేవా నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. కృపగల దేవా నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. ప్రాణ ప్రియుడా నా బ్రతుకు గమ్యమా, నమస్కారము
నమస్కారము. నా ప్రాణ ప్రియుడా నా బ్రతుకు గమ్యమా నమస్కారము నమస్కారము. నా ప్రాణ ప్రియుడా నా బ్రతుకు గమ్యమా నమస్కారము నమస్కారము. నా ప్రాణ ప్రియుడా నా బ్రతుకు గమ్యమా నమస్కారము నమస్కారము. నా ప్రాణ ప్రియుడా నా బ్రతుకు గమ్యమా నమస్కారము నమస్కారము. నా ప్రాణ ప్రియుడా నా బ్రతుకు గమ్యమా నమస్కారము నమస్కారము. అందరూ వాళ్ళ ప్రాణమును కాపాడుకోవటానికి తప్పించుకుంటున్నారు. మన ప్రాణం కాపాడటానికి ప్రాణం ఇచ్చిన దేవుని స్తుతించడం ఈ 40 రోజులు మన భాగ్యం. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక ప్రోగ్రామ్స్ జరుగుతున్న యేసుతో 40 రోజుల కార్యక్రమంలో మీకు ఏదైనా దేవుడు మేలులు స్వస్థతలు అద్భుతాలు చేసుకుంటే తప్పకుండా దాన్ని మాకు రిపోర్ట్ చేయండి. వాట్సాప్లో మరి అక్కడ స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు పంపండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. మరి ముఖ్యంగా మార్చి 18 నుంచి 22, మార్చి 18 సాయంత్రం నుంచి 22 సాయంత్రం వరకు జరుగుతున్న తపస్సుకాల యేసుని ప్రేమించే వాళ్ళు తప్పకుండా రావాలి. ఆయన సిలువ నీడలో ఆనందించే 4 రోజులు. చాలామందికి ఈ సంవత్సరం లేదు, ఎందుకంటే వాళ్ళు మాయమైపోయారు. మన బ్రతికించాడు. ఒక 4 రోజులు ఆయనతో గడపండి. రండి దీక్షాపరులు, ఇంకా మరి ముఖ్యంగా మీరు ప్రభు సన్నిధిలో గడపండి. అంటే ప్రార్థన ఒకటి, వాక్యం కూడా వినాలి మీరు. అందుకే 4 రోజులు మీకు మంచి అందుబాటులో ముత్తంగి కేంద్రం చక్కగా నిర్మించాం. ఇప్పుడు పడుకోవటానికి స్థలాలు ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. నడిచే స్థలం కూడా రోడ్డు మార్గంలో సిద్ధపరిచాయి. రండి దీవెనలతో. ఇక్కడ ఉన్న దీవెనలన్నీ ఇంటికి తీసుకెళ్ళండి, ఈ ప్రాంతంలో పంచండి. కైండ్లీ కన్వే దిస్ మెసేజ్ టు ఆల్ మై ప్రీస్ట్ బ్రదర్స్ and all the catechists and everybody. That's a special retreat arranged, the Lenten retreat from March 18th evening to 22nd evening, and especially the Diksha Parulu. Ask them to come and be blessed. వచ్చేవాళ్ళు కంపల్సరీ ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకురండి. పేద బిడ్డలు ఎవరైనా ఉంటే కన్సెషన్స్ కూడా ఇవ్వబడతాయి. నిజంగా పేద స్థితిలో ఉంటే కన్సెషన్ కూడా ఇస్తాయి, కానీ రూమ్ కాదు, డార్మెంటరీలో ఉండటానికి కన్సెషన్స్ ఇవ్వబడతాయి పేద బిడ్డలకు.
అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి స్పెషల్ కన్సిడరేషన్స్ ఉంటాయి. రండి, దీవించబడండి. మార్చి 6 నుంచి 9 ఇంగ్లీష్ భాషలో అలాంటి వడకం ఉంటుంది. 6 సాయంత్రం నుండి 9 మధ్యాహ్నం వరకు. మార్చ్ 6th ఈవినింగ్ టు 9th ఆఫ్టర్నూన్ there will be special Lenten final retreat coming to the wonderful feet of Jesus at the cross, a beautiful retreat. Please tell this message to all those who understand English. Ask them to come 6th evening to 9th afternoon. ఇలా ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అనేక ప్రదేశంలో ప్రజలు ప్రోగ్రాం చూస్తున్నారు. మేము కూడా వెళుతున్నాం. ఈ ప్రదేశములలో దైవరాజ్యం వచ్చునుగాక. యోహాను 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఎండిపోయిన జీవితం జీవిస్తుంది. బయట చూస్తే బాగానే ఉంది, కానీ లోపల కృంగిపోయింది. అందుకే జీవజలము అనే దాని గురించి టాపిక్ తీసుకున్నాడు యేసుప్రభు. ఆమె అనుకున్నది ఒకటి, ఆమెకి జరిగినది ఒకటి. ఆమె అనుకున్నది ఇంకా అంతే, నా జీవితం ఎండిపోయాను అనుకున్నది. కానీ ఆయన వచ్చి నీ ముందు నిలబడే వ్యక్తి ఎవరని నీకు తెలిస్తే అడిగితే నీవు ఎప్పుడు కూడా ఇక్కడికి రావు, అలా జీవ నది నీలో ప్రవహించినట్టు చేస్తారని యోహాను 4:10 చెప్పాడు కదా. ఆ జీవజలమే ఆత్మ. యోహాను 4:24 మనం చదువుతున్నాం, దేవుణ్ణి ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలయును. మనం పాడే ప్రతి పాటలో ఆత్మ సత్యం ప్రవహించును గాక. John 4:24 Those who worship God, let them worship in truth and spirit, not just routine prayers like that, in spirit and truth. రండి, ఉడకములో పాల్గొనండి, దీవించబడండి. యేసుతో 40 రోజుల కార్యక్రమం మీకు దీవెనకరంగా మారునుగాక. ప్రార్థనతో పాడి ముగిస్తాం. సిలువ ఆరాధన చేసి ముగిస్తాం. ఆ సిలువకు నమస్కారం. సిలువలో వేలాడుతున్న యేసు పాదాలకు నమస్కారం. ఆ బంగారు పాదాలకు నమస్కారం. కృపగల దేవా నా ప్రియ స్వామి నమస్కారము నమస్కారము. కృపగల దేవా నా ప్రియ స్వామి నమస్కారము నమస్కారము. నా జీవజలమనాత్మస్వరూపుడా నమస్కారము నమస్కారము. నా జీవజలమ నా ఆత్మస్వరూపుడా నమస్కారము నమస్కారము. నా జీవజలమనాత్మస్వరూపుడా నమస్కారము నమస్కారము. నా జీవజలమ ఆత్మస్వరూపుడా నమస్కారము నమస్కారము. నా జీవజలమనాత్మస్వరూపుడా నమస్కారము నమస్కారము. నా జీవజలమనాత్మస్వరూపుడా నమస్కారము. చేతులెత్తి నమస్కారం పెడదాం. నమస్కారము 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 నమస్కారము. యేసు నమస్కారము 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 నమస్కారము. యేసు నమస్కారము. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను కృప కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక రాష్ట్రంలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ప్రయాణం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఆరోగ్య విషయంలో దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యముల కోసం అనేక సేవకురాళ్ళు పనిచేస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అరిస్టాటిల్ లేకపోతే సైంటిస్ట్ పేరు పెట్టుకోవాలని ఒకరు చూస్తున్నారు. ప్రభు చెప్తున్నాడు, నా పేరు నీకు ఇచ్చినప్పుడు ఎందుకు అలాంటి పేర్లు అని ప్రభు పేరును కూడా మార్చమంటున్నాడు. జ్ఞానస్నానం పట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఒక వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. గుర్రం లాగా ఎగురుతూ పనిచేయుటకు ఒక వ్యక్తికి దేవుడు శక్తిని ప్రసాదించబోతున్నాడు. తల నుండి నడుములో వెన్నుపూసలో స్పాండిలైటిస్తో బాధపడుతున్న ఒక వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తూ, చేతులెత్తని వాళ్ళు చేతులెత్తండి, మోకాళ్ళ మీద ఉండలేని వాళ్ళు మోకరించండి, ఏదైతే చేయలేకపోయారో చూడలేని వాళ్ళు చూడండి. ఎందుకంటే ఇది యేసుతో 40 రోజుల ప్రయాణం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ ప్రయాణంలో నీ కోసం నా కోసం రక్తమంతా ధారపోసిన దేవుని నమస్కరించిన నమస్కార ప్రార్థనలో ఉన్నటువంటి మహిమ పితా పుత్ర పరిశుద్ధాత్మ నామములో మీ గూడారం మీద దిగి వచ్చి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను భద్రంగా కాచి కాపాడునుగాక. As you worship the Lord, the one who hangs on the cross at his feet, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you during these 40 days and become a blessing for you. May these blessings remain with you forever and ever. Krupagala Deva, na priya Swami, నీ బంగారు పాదాలకు నమస్కారము నమస్కారము నమస్కారము. నీ బంగారు పాదాలకు నమస్కారము.